So, can you think any natural habitat on Earth that is inhibited just by a single species? మీరు ఊహించగలరా భూమి మీద మనకు అన్ని ఒకే రకమైన స్పీషీస్ ఉన్నాయి అంటే అలాంటి హ్యాబిటాటే లేదు. ఈవెన్ ఇన్కన్విన్సిబుల్ వాటిని మనం అసలు కన్విన్స్ కూడా అవ్వం అలాంటివి ఉన్నాయి అంటే. ఏదైనా స్పీషీస్కి ద మినిమల్ రిక్వైర్మెంట్ ఈజ్ వన్ మోర్ స్పీషీస్ ఆన్ విచ్ ఇట్ కెన్ ఫీడ్. ఇంకొక స్పీషీస్ కావాలి దేని మీద అయితే ఆధారపడి బతుకుతుందో. మనకి ప్లాంట్స్ కావాలి, యానిమల్స్ కావాలి. లైక్వైజ్ ఈవెన్ ద ప్లాంట్ స్పీషీస్ విచ్ మేక్ ఇట్స్ ఓన్ ఫుడ్ కెనాట్ సర్వైవ్ అలోన్. It needs soil microbes to break down the organic matter in soil. Soil organic matter break చేయడానికి దానికి ఫంగస్ కావాలి and return the inorganic nutrients for absorption. And then how will the plants manage pollination without an animal agent? Animals లేకుండా అసలు pollination ఎలా చేయగలదు? It is obvious that in nature plants, animals, microbes do not and cannot live in isolation, but interact in various ways to form biological community. Even in minimal communities, many interactive linkages are exist. ఒక చిన్న కమ్యూనిటీలో కూడా చాలా లింకేజెస్ ఉంటాయి. although all may not be readily apparent. అన్నీ ఒకే దాంట్లో ఉండకపోవచ్చు. కొన్ని కమ్యూనిటీస్లో కొన్ని ఉంటాయి, కొన్ని కమ్యూనిటీస్లో కొన్ని ఉండవు. ఇంటర్స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అరైజ్ ఫ్రమ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్. రెండు డిఫరెంట్ స్పీషీస్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అనే దాన్ని బట్టి దే కుడ్ బి బెనిఫిషియల్, డెట్రిమెంటల్ ఆర్ న్యూట్రల్, నైదర్ హార్మ్ నార్ బెనిఫిట్. వాటికి బెనిఫిట్ అవ్వచ్చు, లేకపోతే బెనిఫిట్ కాకపోవచ్చు. బెనిఫిట్ నైదర్ బెనిఫిట్ నార్ లాస్ కూడా అవ్వచ్చు టు వన్ ఆఫ్ ద స్పీషీస్, లేకపోతే బోత్. పాజిటివ్ అంటే బెనిఫిషియల్ ఇంటరాక్షన్. నెగిటివ్ అంటే డెట్రిమెంటల్ అంటే హార్మ్. జీరో అంటే న్యూట్రల్, నెయిదర్ బెనిఫిట్ కాదు నార్ హార్మ్ కాదు. ఈ పాసిబుల్ అవుట్కమ్స్ని బట్టి మనకు ఒక టేబుల్ ఇచ్చారు. మ్యూచువలిజం, దీన్నే మనం సింబయాటిక్ అసోసియేషన్ అని కూడా అంటాం. సో ఇందులో ఏంటంటే ఇద్దరు బెనిఫిట్ చెందుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లైకెన్స్. ఇక్కడ కొన్ని నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ గుర్తున్నవి రాస్తాను. లైకెన్స్, కొరలాయిడ్ రూట్స్, మైకోరైజల్ అసోసియేషన్, కాంపిటీషన్లో రెండు లాస్ అవుతాయి. ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే లాస్ అవుతుంది కాంపిటీషన్ వల్ల. ప్రిడేషన్, ఒకదానికి గెయిన్, ఇంకొక దానికి హార్మ్. లయన్ అండ్ డియర్. పారాసైటిజం, ఒకదానికి పాజిటివ్ బెనిఫిట్, ఇంకొకటి హార్మ్ చెందుద్ది. పారాసైటిజంకి ప్రిడేషన్కి రెండింటికి ఒకే సైన్. కమెన్సాలిజంలో ఏంటంటే వన్ ఈజ్ నెయిదర్ బెనిఫిటెడ్ నార్ హార్మ్, ఆల్వేస్ ద అదర్ విల్ బెనిఫిటెడ్. అండ్ అమెన్సాలిజం, వన్ ఈజ్ నెయిదర్ బెనిఫిటెడ్ నార్ హార్మ్, ఇంకోటి మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతుంది. సో రెండు స్పీషీస్ బెనిఫిట్ అయితే దాన్ని మ్యూచువలిజం అంటాం, రెండు లూస్ అయితే దాన్ని కాంపిటీషన్ అంటాం. పారాసైటిజం అండ్ ప్రిడేషన్లో ఏంటంటే ఒక్క స్పీషీస్ మాత్రం బెనిఫిట్ చెందుద్ది, పారాసైట్ అండ్ ప్రిడేటర్ రెస్పెక్టివ్లీ. ఈ ఇంటరాక్షన్ అనేది డెట్రిమెంటల్ అనమాట, అంటే లాస్ అవుతుంది. అండ్ అదర్ స్పీషీస్ హోస్ట్, ప్రే ఇవి లాస్ అవుతాయి అన్నమాట. ఇంటరాక్షన్ వెన్ వన్ స్పీషీస్ ఈజ్ బెనిఫిటెడ్, ఇంకొకటి నెయిదర్ బెనిఫిట్ కాదు నార్ లాసు కాదు, దాన్నే కమెన్సాలిజం అంటాం. అమెన్సాలిజంకి వచ్చేసరికి ఒక స్పీషీస్కి హార్మ్ ఉంది, ఇంకొక స్పీషీస్ అయితే నెయిదర్ బెనిఫిట్ నార్ హార్మ్. ప్రిడేషను, పారాసైటిజము, కమెన్సాలిజం ఇవన్నీ కామన్ క్యారెక్టరిస్టిక్స్. సో క్లోజ్గా ఉంటాయన్నమాట రెండు కూడా. సో ఈ రెండు కూడా క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటాయి. ఫస్ట్ ప్రిడేషన్కి వస్తే సో వాట్ వుడ్ హ్యాపన్ టు ఆల్ ద ఎనర్జీ ఫిక్స్డ్ బై ఆటోట్రోపిక్ ప్లాంట్స్? మనం ఫిక్స్ చేసే ఎనర్జీ మొత్తం ఏమవుతుంది ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్లో? అసలు దాన్ని తినడానికి అసలు యానిమల్సే లేకపోతే, కొన్ని ప్లాంట్స్ మధ్యలో కాంపిటీషన్ వచ్చి కొన్ని ప్లాంట్స్ అంతరించిపోతాయి. సో డామినెంట్గా ఉన్న ప్లాంట్స్ మాత్రమే ఉంటాయి, కొన్ని రోజులకి అవి కూడా అంతరించిపోతాయి అన్నమాట. సో యూ కెన్ థింక్ దట్ ప్రిడేషన్ యాజ్ అ నేచర్ ఆఫ్ వే ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ హయ్యర్ ట్రాపికల్ ఎనర్జీ ఫిక్స్డ్ బై ద ప్లాంట్స్. సో ప్లాంట్స్ ఫిక్స్ చేసిన ఎనర్జీని దాని తర్వాత ట్రాపిక్ లెవెల్స్ తీసుకుంటాయి. వెన్ వీ థింక్ ఆఫ్ ప్రిడేషన్ అండ్
ప్రే మనం బాగా గుర్తుపెట్టుకునేది టైగర్ ఇంకా డేర్, దట్ రెడీలీ టు కమ్ టు అవర్ మైండ్. బట్ స్పారో ఈటింగ్ ఎనీ సీడ్ ఈజ్ నో లెస్ ఏ ప్రిడేటర్. అది కూడా ప్రిడేటర్ అండ్ ప్రే రిలేషన్షిప్పే. ఆల్తో యానిమల్స్ తినే ప్లాంట్స్ని మనం హెర్బివోర్స్ అంటాం. ఏవైతే యానిమల్స్ ప్లాంట్స్ని తింటాయో వాటిని మాత్రం సపరేట్ నేము హెర్బివోర్స్. దే ఆర్ ఇన్ బ్రాడ్ ఎకలాజికల్ కాంటెక్స్ట్. అవి ప్రిడేషన్కి కొంచెం అంత డిఫరెంట్ ఏం కాదు, కానీ వాటిని మనం యాక్చువల్గా ఇలానే పిలుస్తాం. బిసైడ్ యాక్టింగ్ యాజ్ కాంటెక్స్ట్ ఫర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్, ట్రాపిక్ లెవెల్లో ఒకదాని నుంచి ఇంకొకటి ఎనర్జీ ట్రాన్స్ఫర్ కాకుండా ప్రిడేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. దే ప్రే పాపులేషన్ని అండర్ కంట్రోల్ పెడుతుంది. బట్ ఫర్ ప్రిడేటర్స్, ప్రే స్పీషీస్ కుడ్ అచీవ్ వెరీ హై పాపులేషన్ డెన్సిటీస్ అండ్ కాజెస్ ఎకోసిస్టమ్ ఇన్స్టెబిలిటీ. సో ప్రే చాలా ఎక్కువ పాపులేషన్ పెంచేసి ఇన్స్టెబిలిటీని తీసుకొస్తుంది. కొన్ని ఎక్సాటిక్ స్పీషీస్ని జియోగ్రఫికల్ ఏరియాలోకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అవి చాలా ఇన్వేజివ్ అయిపోయాయి, ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయాయి. ల్యాండ్ని ఇన్వేట్ చేసి వాటికి అసలు న్యాచురల్ ప్రిడేటర్సే లేరు. అలాంటిదే ప్రిక్లీ పియర్ క్రాక్టస్ అనమాట. దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో 1920s అవి ఎంత ఫాస్ట్గా అంటే మిలియన్స్ ఆఫ్ హెక్టార్స్ వరకు స్ప్రెడ్ అయిపోయాయి. ఫైనల్లీ ఇన్వాజివ్ క్యాక్టస్ అనేది అండర్ కంట్రోల్కి రావడానికి క్యాక్టస్ ఈటింగ్ మాత్ని తీసుకొచ్చారు ఫర్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటెట్, ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద కంట్రీ. అలా వాటి పాపులేషన్ అనేది కంట్రోల్ అయింది. బయాలజికల్ కంట్రోల్ మెథడ్స్ అడాప్టెడ్ ఇన్ అగ్రికల్చరల్ పెస్ట్ కంట్రోల్. సో బయాలజికల్ కంట్రోల్ మెథడ్స్ ఏంటంటే, పెస్ట్ కంట్రోల్గా ఎందుకు వాడతామంటే, ప్రిడేటర్ అనేది ప్రే పాపులేషన్ని కంట్రోల్లో పెడుతుందని. ప్రిడేటర్ అనేది స్పీషీస్ డైవర్సిటీ ఇన్ ద కమ్యూనిటీని మెయింటైన్ చేస్తుంది, కాంపిటీషన్ని తగ్గిస్తుంది అనమాట రెండింటి మధ్య. సో ఇలాంటిది ఇంకొకటి ఏంటంటే, ఇంటర్టైడల్ ఏరియాస్లో అమెరికన్ పెసిఫిక్ కోస్ట్లో ఏంటంటే ఒక స్టార్ ఫిష్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిడేటర్. ఇందులో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్లో ఏంటంటే అన్ని స్టార్ ఫిష్ని తీసేశారు, పిసాస్టర్ అనే స్టార్ ఫిష్ని తీసేశారు ఇంటర్టైడల్ ఏరియా నుంచి. తీసేస్తే మోర్ దాన్ 10 స్పీషీస్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి బికాస్ ఆఫ్ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్. సో అంటే ఇఫ్ ఏ ప్రిడేటర్ ఇస్ టూ ఎఫిషియంట్ అండ్ ఓవర్ ఎక్స్ప్లాయిట్స్ ఇట్స్ ప్రే, దెన్ ప్రే మైట్ బికమ్ ఎక్స్టింక్ట్ అండ్ ఫాలోయింగ్ ఇట్. సో దాని తర్వాత ప్రిడేటర్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోద్ది ఫుడ్ లేక. ఈ రీజన్ వల్లే ప్రిడేటర్స్ అనేవి నేచర్లో చాలా ప్రూడెంట్గా ఉంటాయి. అండ్ ప్రే స్పీషీస్ అనేవి వేరియస్ డిఫెన్స్ మెకానిజంని కూడా అలవాటు చేసుకుంటాయి. కొన్ని స్పీషీస్ వచ్చి ఇన్సెక్ట్స్, ఫ్రాగ్స్ క్యామోఫ్లాగ్ చేస్తాయి అన్నమాట, ఈజీగా డిటెక్ట్ అవ్వకుండా ఉండడానికి. సమ్ ఆర్ పాయిజనస్, దేర్ ఫోర్ అవాయిడెడ్ బై ద ప్రిడేటర్స్. కొన్ని అయితే పాయిజనస్గా ఉంటాయి కాబట్టి ప్రిడేటర్స్ వాటి జోలికి రావు. మొనాచ్ బటర్ఫ్లై అనేది చాలా డిస్టేస్ట్ఫుల్గా ఉంటుంది ప్రిడేటర్కి. సో స్పెషల్ కెమికల్ అనేది ఒకటి రిలీజ్ చేస్తుంది అది. ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే బటర్ఫ్లై అక్వైర్స్ దిస్ కెమికల్ డ్యూరింగ్ ఇట్స్ క్యాటర్పిల్లర్ స్టేజ్ బై ఫీడింగ్ ఆన్ ద పాయిజనస్ వీడ్. సో ఫ్రమ్ ద ప్లాంట్, హెర్బివోర్స్ ఆర్ ప్రిడేటర్స్. నియర్లీ 25% అన్ని ఇన్సెక్ట్స్ని ఫైటోఫాగస్ అనమాట. ప్లాంట్స్ యాప్ ఇంకా అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ని తింటాయి. ప్రాబ్లం ఏంటంటే ఫర్ అదర్ ప్లాంట్స్, బికాస్ అన్లైక్ యానిమల్స్ దే కెనాట్ రన్ అవే ఫ్రమ్ ద ప్రిడేటర్స్. మనకి ప్లాంట్స్ యానిమల్స్ లాగా ఇవి పరిగెత్తలేవు. ప్లాంట్స్ ఏం చేస్తాయంటే కొన్ని మార్ఫలాజికల్ కెమికల్ డిఫెన్స్ మెకానిజంని అలవాటు చేసుకున్నాయి. అవే థార్న్స్, అకేషియా, క్యాక్టస్. మోస్ట్ కామన్ మార్ఫలాజికల్ డిఫెన్స్ ఏంటంటే ఇవి మోస్ట్ కామన్. కొన్ని అయితే కెమికల్స్ని స్టోర్ చేస్తాయి. హెర్బివోర్స్ సిక్ అయిపోతాయి అన్నమాట అవి తిన్న తర్వాత. డిస్ట్రప్టిక్ రీప్రొడక్షన్, ఈవెన్ కిల్ ఆల్సో. యూ మస్ట్ హ్యావ్ సీన్ క్యాలోట్రోపిస్ మనకి వాల్వేట్ ఎస్టివేషన్ కిందకి వస్తుంది. అబాండెంట్ ఫీల్డ్స్లో ఎక్కువ గ్రో అవుతుంటుంది. ఇవేంటంటే పాయిజనస్ కార్డియాక్ గ్లైకోసైడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యూ కెన్ నెవర్ సీ క్యాటిల్ ఆర్ గోట్ ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళడం. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కెమికల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి నికోటిన్, కెఫిన్, క్వినిన్, స్ట్రైచిన్, ఓపియం ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఇవన్నీ డిఫెన్స్ అన్నమాట. గ్రేజర్స్, బ్రౌజర్స్కి డిఫెన్స్ కెమికల్స్ ఇవన్నీ అవి దగ్గరికి రానికుండా చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి కాంపిటీషన్.
సో వెన్ డార్విన్ స్పోక్ ఫర్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇన్ నేచర్, డార్విన్ మాట్లాడినప్పుడు ఈ కన్విన్స్ దట్ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అనేది ఆర్గానిక్ ఎవల్యూషన్కి ఒక పొటెంట్ ఫోర్స్ అనమాట. ఆర్గానిక్ ఎవల్యూషన్ ఏంటంటే రెండు ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అనేది. జనరల్లీ బిలీవ్ దట్ కాంపిటీషన్ అనేది క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ మధ్యలోనే జరుగుతుంది అని. ఒకే రిసోర్సెస్ మీద కంపీట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆ రిసోర్సెస్ లిమిటెడ్ అవుతాయో. బట్ దిస్ ఈజ్ నాట్ ఎంటైర్లీ ట్రూ. ఫస్ట్ టోటల్ అన్రిలేటెడ్ స్పీషీస్ ఆల్సో కుడ్ కంపీట్ ఫర్ ద సేమ్ రిసోర్సెస్. అవే అమెరికన్ లేక్స్ ఫ్లెమింగోస్ విజిట్ చేస్తాయి. ఆ రెసిడెంట్ ఫిట్స్ ఫ్లెమింగోస్ రెండు కూడా ఒకే రకమైన ఫుడ్ కోసం కంపీట్ చేస్తాయి. అవే జూ ప్లాంక్టన్స్. సెకండ్లీ ఏంటంటే రిసోర్సెస్ అనేది నీ నాట్ బీ లిమిటింగ్ ఫర్ కాంపిటీషన్ టు అక్కర్. లిమిటే చేయక్కర్లేదు. ఇంటర్ఫెరింగ్ కాంపిటీషన్, ఫీడింగ్ ఎఫిషియన్సీ ఒక దానికి ఎక్కువగా ఉందనుకో, interfering and inhibitory presence of other species, even if resources are abundant. Therefore, competition is best defined as process in which fitness of one species, measured in terms of our intrinsic rate of to increase, is significantly lower in the presence of another species. So, ఒక స్పీషీస్లో మనకి సిగ్నిఫికెన్స్గా తక్కువ ఉంటే ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీలీ టు డెమాన్స్ట్రేట్ ఇన్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్. సో యాజ్ గాస్ అండ్ అదర్ ఎకాలజిస్ట్లు ఏం చేశారంటే రిసోర్సెస్ని లిమిట్ చేసేసారు. కాంపిటేటివ్లీ సుపీరియర్ స్పీషెస్ అనేవి ఈవెన్చువల్లీ విల్ ఎలిమినేట్ ద అదర్ స్పీషెస్. బట్ ఎవిడెన్స్ ఫర్ సచ్ కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ అక్కరింగ్ ఇన్ నేచర్ ఈజ్ నాట్ ఆల్వేస్ కన్క్లూజివ్. అన్నిసార్లు అలా జరగవు, మిగతావన్నీ వైప్ అవుట్ అయిపోవు. స్ట్రాంగ్ అండ్ పర్సుయేటివ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ డస్ ఎగ్జిస్ట్, హవెవర్ ఇన్ సమ్ కేసెస్, కొన్ని కేసెస్లో అలానే ఉంటాయి. అబింగ్డన్ టార్టాయిస్ ఇన్ గ్యాలపోగాస్ ఐలాండ్, ఇది విత్ ఇన్ ఎ డికేడ్ ఎక్స్టెంట్ అయిపోయింది. ఎందుకు? గోట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. అపరెంట్లీ గ్రేటర్ బ్రౌజింగ్ ఎఫిషియన్సీ ఉంది గోట్స్కి. అనదర్ ఎవిడెన్స్ ఫర్ అక్కరింగ్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ నేచరే అదే విచ్ ఈస్ కాల్డ్ కాంపిటేటివ్ రిలీజ్. సో కొంత జియోగ్రఫికల్ ఏరియా వరకే ఒక స్పీషీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది రిస్ట్రిక్ట్ అయింది బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ కాంపిటేటివ్లీ సుపీరియర్ స్పీషీస్ are found to expand its geographical range dramatically when the competing species are experimentalగా రిమూవ్ చేసినప్పుడు. కార్నల్ ఎలిజెంట్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ చేశారు రాకీ సీ కోస్ట్ ఆఫ్ స్కాట్లాండ్లో. లార్జర్ అండ్ కాంపిటేటివ్లీ సుపీరియర్ బార్నకల్స్ని బలానస్ డామినేట్ ద ఇంటర్టైడల్ ఏరియా అండ్ ఎక్స్క్లూడ్స్ ద స్మాలర్ బారంకల్ కెథామాలస్ ఫ్రమ్ దట్ జోన్. Herbivores plant appear to be more adversely affected by competition than carnivores. కాంపిటీషన్ వల్ల హెర్బివోర్స్ ఎక్కువ అఫెక్ట్ అవుతాయి కార్నివోర్స్ కంటే కూడా. గాస్ కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ఏం చెప్పాయంటే రెండు క్లోజ్లీ రిలేటెడ్ స్పీషెస్ సేమ్ రిసోర్స్ కోసం కంపీట్ అవుతున్నప్పుడు కెనాట్ కో ఎగ్జిస్ట్ ఇండెఫినెట్లీ అండ్ కంప్లీట్లీ ఇన్ఫీరియర్ వన్ విల్ బీ ఎలిమినేటింగ్ ఈవెన్చువల్లీ. రెండు కలిసి ఉండవు, ఒకటి కంప్లీట్గా ఎలిమినేట్ అవుతుంది. దిస్ మే బీ ట్రూ ఇఫ్ రిసోర్సెస్ ఆర్ లిమిటింగ్ అయితేనే ఇది ట్రూ అవుతుంది, బట్ నాట్ అదర్వైజ్. మోర్ రీసెంట్ స్టడీస్ దీన్ని సపోర్ట్ చేయలేదు. వైల్ దే డు నాట్ రూల్ అవుట్ ద అకరెన్స్ ఆఫ్ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ ఇన్ నేచర్, వాళ్ళు ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ని రూల్ అవుట్ చేయలేదు. ద పాయింట్ అవుట్ ద స్పీషెస్ ఫేసింగ్ కాంపిటీషన్ మైట్ ఎవాల్వ్ మెకానిజం దట్ ప్రమోట్ కో ఎగ్జిస్టింగ్ రాదర్ దాన్ ఎక్స్క్లూజన్. రెండు కలిసి ఎలా బతకాలి అనే ఒక మోడిఫికేషన్ని కూడా అది చేసుకొని ఉంటాయి రాదర్ దాన్ మొత్తం వెళ్ళిపోయేదానికంటే. వన్ సచ్ మెకానిజమే రిసోర్స్ పార్టీషన్. ఒకవేళ రెండు స్పీషెస్ ఒకే దానికోసం కంపీట్ అవుతున్నప్పుడు అవి వేరే ప్యాటర్న్ ఆఫ్ ఫొరాజింగ్ని చూస్ చేసుకుంటాయి. అంటే వేరియస్ టైమ్స్లో వెళ్ళి ఫుడ్ తినడము, ఇంకా చెట్టులోనే ఆకులు ఒకటి తినడము, పువ్వులు ఒకదాన్ని తినడం, సీడ్స్ ఒకదాన్ని తినడం. మెక్ ఆథర్ వచ్చి 5 క్లోజ్లీ రిలేటెడ్ స్పీషెస్ ఆఫ్ వాబ్లర్స్ లివింగ్ ఆన్ ద సేమ్ ట్రీ కాంపిటీషన్ అవాయిడ్ చేయడం కోసం, కలిసి బతకడం కోసం బిహేవియరల్గా ఫొరాజింగ్ యాక్టివిటీస్ని పంచుకున్నాయి. ఒకటి మార్నింగ్ వెళ్తే ఇంకొకటి నైట్ వెళ్తుంది, అలాగనమాట.